సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి. అండ్ మనం 25K సబ్స్క్రైబర్స్ కి జస్ట్ ఓన్లీ 100 సబ్స్క్రైబర్స్ పెండింగ్. ఓకే, 24,900 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. ఓన్లీ 100 సబ్స్క్రైబర్స్ పెండింగ్. ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి దయచేసి ప్లీజ్. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, మండే మార్కెట్ ఎలా ఉంటుంది అన్న గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ లోకి రండి. ఏమైనా హాలిడేస్ ఉన్నాయా? లేవు, ప్రజెంట్ అయితే హాలిడేస్ లేవు. దగ్గరలో న్యూస్ ఏదైనా ఉందా? ఒకసారి స్టాక్ మార్కెట్ క్యాలెండర్ లోకి వెళ్ళి న్యూస్ కూడా చూసుకుందాం. సెప్టెంబర్ రిలేటెడ్ గా ఏదైనా న్యూస్ ఉందా? ఇంపాక్ట్ గ్లోబల్ ఈవెంట్స్ సెప్టెంబర్ 1st కి అయిపోయింది. యూఎస్ సెప్టెంబర్ 12th కి ఉంది. ఓకే, సెప్టెంబర్ 1st అంటే ఇది అయిపోయింది న్యూస్. 12th ఉంది. దగ్గరలో అయితే పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ లేవు. సెప్టెంబర్ 12th అన్ని ఇంపార్టెంట్ న్యూస్. ఇండియాది ఇన్ఫ్లేషన్ రేట్ అది సాయంత్రం ఉంది. ఓకే, ఇవి తర్వాతది ఇండియాదే ఉంది. సెప్టెంబర్ 12th కి రెండు ఉన్నాయి. ఆ రెండు సాయంత్రం అవుతాయి మనకి. 13th యుఎస్ ఉంది. ఇది కూడా ఒక విధంగా ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, రెండు థండర్లు ఉన్నాయి. తర్వాత రిటైల్ మామ్ ఆగస్ట్, ఇది యుఎస్, ఇది ఇంపార్టెంట్. తర్వాత సెప్టెంబర్ 15th ఏదైతే ఉందో, సో ఇవి ఎక్కడ చూస్తానంటే ఏంటది సెన్సిబుల్ లో, అనలిస్ట్ లో, స్టాక్ క్యాలెండర్ లో ఉంటాయి. ఇంపార్టెంట్ గ్లోబల్ ఈవెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఏ మంత్ ఆ మంతే. సెప్టెంబర్ అనుకో సెప్టెంబర్, అక్టోబర్ మొత్తం ఇయర్ అంతవే చూపడ్డు. ఇంపార్టెంట్ విత్ దేనికి మార్కెట్ ఎక్కువ రియాక్ట్ అవుతుంది అవన్నీ ఇక్కడ కనబడతాయి అనమాట. ఇది ఓకేనా? ప్రజెంట్ ఏం లేవు. రేపు మార్కెట్ గురించి వెళ్ళిపోదాం. నేను ఊరు వెళ్ళినప్పుడు మార్కెట్ మంచి ర్యాలీలు ఇచ్చింది. అప్ సైడ్ ఇచ్చింది, డౌన్ సైడ్ ఇచ్చింది. ఒక డౌన్ ఇచ్చింది, అప్ సైడ్ ఇచ్చింది. బాగుంది ర్యాలీ. ఓకే, ఫ్రైడే కూడా ఒక మంచి అప్ ట్రెండ్ అయింది, డౌన్ ట్రెండ్ అయింది. మళ్ళీ విషయాలు మీకు ఒకసారి క్లారిఫై చేస్తున్నా. ఎవ్రీ ఫ్రైడే ఇలా జరగదు. ఎవ్రీ ఫ్రైడే దీనికోసం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, ఎవ్రీ ఫ్రైడే ఎలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ గోతులో పడిపోకండి. ఎవ్రీ ఫ్రైడే ర్యాలీస్ అలా ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్దాం. నిఫ్టీ చూస్తే సపోర్ట్ స్ట్రాంగ్ అయిపోయింది. 19,300, 19,400. బట్ ఓవరాల్ గా చూస్తే 19,300 ఇస్ అ స్ట్రాంగ్ సపోర్ట్. అంటే 19,300 ఇంటి ఈ లెవెల్. సో ఈ లెవెల్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇది 19,300 అనేది ఒక జోన్. ఈ జోన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే ఇంచుమించు ఈ లెవెల్ అంతా సపోర్ట్ ఏరియా పెట్టుకోండి. ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంది. ఓకే, నాకు తెలిసి ఆర్డర్లు కూడా ఇక్కడే పడి ఉంటాయి. బిగ్ ప్లేయర్ ఆర్డర్లు అన్ని కన్సల్టేషన్ లో ఉండుంటాయి. దాని తర్వాత ర్యాలీ ఇచ్చింది. సో ఇది మంచి సపోర్ట్ అయిపోయింది. దాని తర్వాత కింద చూస్తే 19,400 దగ్గర కూడా ఓకే. 19,400 కూడా అంటే ఈ లెవెల్ దగ్గర కూడా ఓకే. ఒక నార్మల్ బేసిక్ చిన్న సపోర్ట్ ఉంది అంతే. స్ట్రాంగ్ సపోర్ట్ ఇది, చిన్న సపోర్ట్ ఇది. రెసిస్టెన్స్ ఎక్కడ దగ్గరలో ఎక్కడ లేవండి. బాగా చూడండి, 19,500, 19,600 ఈ రెండింటి దగ్గర నుంచి పరిగెట్టారు. మార్కెట్ లో పరిగెట్టారు. 19,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ అండ్ 19,600 ఈ లెవెల్. ఈ రెండు లెవెల్స్ దగ్గర నుంచి ఏమైంది? పరిగెట్టారు. జనాలు పరిగెట్టారు. అమ్మో వద్దు, మార్కెట్ లో రిస్క్. నేను ఒక విషయం చెప్తాను, 19,600 దాటిందా అప్ ట్రెండ్ అయిపోద్ది మార్కెట్. బాగా గుర్తుపెట్టుకోండి, 19,600 లాస్ట్ హోప్. మీకు 1 డే టైం ఫ్రేమ్ లో పెట్టి చూపిస్తున్నాను. ఎందుకు 19,600 అంటున్నానంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి గేమ్. ఓకే, ప్రైస్ కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది, ఒక లో. ఓకే, మళ్ళీ ఒక హై, మళ్ళీ ఇది లో, మళ్ళీ ఒక హై, మళ్ళీ ఇది లో, నెక్స్ట్ టైం థర్డ్ హై, ఇప్పుడు ఇది లో. ఇప్పుడు ఈ లో బ్రేక్ అవ్వలే. ఎగ్జాక్ట్ ఈ లో దగ్గర అయిపోయింది. ఈసారి మార్కెట్ వచ్చినప్పుడు ఈ హై, ఇప్పుడు ఏదైతే చూడండి మార్కెట్ ఇక్కడ మళ్ళీ ఒక హై పెట్టి మళ్ళీ లో పెట్టి మళ్ళీ వెళ్తుందా, ఈ లో బ్రేక్ అయిపోయింది. సరే, ఈ హై బ్రేక్ అయిపోయింది. లాస్ట్ హోప్ ఉన్నది మార్కెట్ కి. లాస్ట్ స్వింగ్ ఇదే స్వింగ్, అంటే 19,600 రౌండ్ లెవెల్. ఈ 19,600 లెవెల్ కానీ బ్రేక్ అయిపోయిందా, అంటే రేపు ఎల్లుండి లోపల ఇది కానీ బ్రేక్ అయిపోయి పైన క్లోజింగ్ ఇచ్చిందా, ఈ ట్రెండ్, ఈ డౌన్ ట్రెండ్ పోయినట్టే. ఇక్కడ నుంచి 50% నుంచి పైకి వెళ్ళిపోద్ది. మార్కెట్ వచ్చే రోజుల్లో 20,000 వరకు చూడొచ్చు. ఎప్పుడు 19,600 పైన ఒక్క క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చేయాలి. 1 డే టైం ఫ్రేమ్ లో ఒక క్యాండిల్ క్లోజింగ్ అయిపోవాలి. క్లోజింగ్ ఇచ్చేస్తే పర్ఫెక్ట్. ఇంకా మార్కెట్ పైకి వెళ్ళని చూస్తుంది. ఇప్పుడు మనం రేపు ఎలా ట్రేడ్ చేయొచ్చు? మండే అగ్రెసివ్ గా ఉండకండి. అగ్రెసివ్ అంటే ఏదో ట్రేడ్ లాంగ్ వీకెండ్ అయింది కదా, అంటే
సాటర్డే సండే కూడా రెస్ట్ తీసుకున్నాను కదా, మండే వచ్చేసరికి అగ్రెసివ్ గా కూర్చోకండి. ఎంత బే ట్రేడ్ దొరుకుతుందా, ఎంత బే చేసేద్దామా అని. అగ్రెసివ్నెస్ చాలా చాలా తప్పు, అంటే కిల్ అయిపోతారు మీరే. అగ్రెసివ్ గా ఉండకుండా ఏం చేస్తారు బాగా చూడండి. 19,400 కింద రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, అది కన్ఫర్మ్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 19,400 కింద చూడండి 19,300 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందా లేదా. అంటే ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఈ ఏరియాలో బయింగ్ జోన్ ఉంది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, మీరు కాల్ బై చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఒకవేళ గ్యాప్ పెడితే ఏంటి పరిస్థితి, 19,500 దగ్గర ఎడితే ఇది మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఏది గ్యాప్ పెట్టమంటూ 19,500 దగ్గర టైం స్పెండ్ చేసి, ఇలా టైం స్పెండ్ చేసి దెన్ ఒక రేంజ్ బ్రేక్ ఒకటి ఇస్తే, ఇలా టైం స్పెండ్ చేసి దెన్ అప్ సైడ్ రేంజ్ బ్రేక్ ఒకటి ఇస్తే, అది ఏం లేదు, ఇంక మార్కెట్ నీట్ గా వెళ్తుంది, హెయిర్ హై చేసుకుంటూ వెళ్తుంది. అది మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది, కన్సిడర్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇంకేం చూడొద్దు. గ్యాప్ అప్ ఇడి కన్సల్టేట్ అవ్వాలి, లేదా గ్యాప్ అప్ ఇడి కొద్ది కిందకి వచ్చి పైకి వచ్చి కన్సల్టేట్ అయితే దాన్ని బ్రేక్ అవుట్ ఇచ్చినా ఓకే, ఎలా ఇచ్చినా ఓకే. 19,500 గ్యాప్ అప్ పెడితే ఇంట్రెస్టింగ్ లెవెల్. మరి సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్, ఇవేవి అనాలిసిస్ పనిచేయవు, నావే కాదు ఎవరివి పనిచేయవు. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే దాని ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మార్కెట్ సపోర్ట్ రెసిస్టెన్స్ చూసి ట్రేడ్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఓపెన్ అయితే నేను చెప్తాను 19,500 దగ్గర ఇంట్రెస్టింగ్ లెవెల్. 400 ఓపెన్ అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ అప్ ట్రెండ్, ఇక్కడ ఆల్రెడీ బయర్లు ఉన్నారు ఈ లెవెల్ దగ్గర. సో మార్కెట్ కిందకి రాగానే మళ్ళీ పైకి పుష్ చేస్తారు. సో ఇక్కడ నేను కాల్ ఆప్షన్ బై చేయడానికి వస్తాయి ఈ కింద జోన్స్ లో ఎక్కడైనా. ఓకేనా, ఇది నిఫ్టీ, ఇది నిఫ్టీ నిఫ్టీ పర్సంటేజ్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్. బ్యాంక్ నిఫ్టీ మీరు చూడండి 44,500, ఎగ్జాక్ట్ గా 44,500 దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఇగో చూడండి 44,500 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందా, ఇక్కడ చూడండి ఇగో 44,500 అదే జోన్ దగ్గర రిజెక్షన్ తీసుకున్నాం. అది ఇంచుమించు ఒక జోన్, ఇది ఒక జోన్ వేసుకోండి. 44,500 ఇచ్చే పర్ఫెక్ట్ జోన్ వేసుకోండి అలా. ఇదంతా ఒక జోన్. నెక్స్ట్ సపోర్ట్ మాత్రం 44,000 దగ్గర ఉంది. సపోర్ట్ ఈ లెవెల్లో సపోర్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది. 44,000 దగ్గర సపోర్ట్ స్ట్రాంగ్. కాకపోతే ఇక్కడ మార్కెట్ బాగా పెద్ద గ్యాప్ వచ్చింది. 45,000 44,000 అంటే 1000 పాయింట్స్ గ్యాప్ లో ఉంది. మధ్యలో ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ లేవు. ఒకవేళ రేపు 44,500 బ్రేక్ అయితే మాత్రం 45,000 నెక్స్ట్ వచ్చే లెవెల్, 45,000 ఈ లెవెల్. ఓకే, ఆ పైన ఇంకా పైకి వెళ్తే మాత్రం 45,000 కూడా బ్రేక్ అయితే ఇంక మీరు పెద్ద పెద్ద టార్గెట్లు ఎత్తుకోండి. 45,500 45,500 అంటే ఆల్మోస్ట్ ఇంక ఈ రేంజ్ వేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు నేనేమంటాను 44,500 కాదు. ఇక్కడ నా వ్యూ ఏంటి చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఒకటే కొద్దిగా ఆలోచించి ట్రేడ్ చేయాలి, ఎందుకంటే స్పేస్ చాలా ఉంది ఇక్కడ. ఓకే, మార్కెట్ ని చూడండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి ఇక్కడ ఎక్కడో మళ్ళీ సపోర్ట్ తీసుకుంటే ఈ బయర్లు ఉన్నారు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుని వెళ్తే ఇంత బై చేసి కూర్చున్న వాళ్ళందరూ మళ్ళీ ప్యానిక్నెస్ లోకి వచ్చి ఇదంతా టైం వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ ఈ జోన్ లో గ్యాప్ డౌన్ ఎడకూడదు. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఎడాలి. గ్యాప్ అప్ ఎక్కడ ఎడాలి, 44,500 పైన గ్యాప్ అప్ ఎడాలి. గ్యాప్ అప్ పిడి ఇక్కడికి వచ్చి 44,500 దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఇక్కడ బై చేసి కూర్చున్న వాళ్ళందరూ వీళ్ళందరూ వ్యాలిడేషన్ లో ఉంటారు, అంటే ఒక ప్రాపర్ రిస్క్ లో ఉంటారు, హ్యాపీగా ఉంటారు వీళ్ళందరూ. ఇంత ర్యాలీ ఉందా, ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అంటే ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇది అంతే తప్ప ఈ కింద ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ ర్యాలీలో ఉన్న వాళ్ళు ప్యానిక్ లోకి వస్తారు. ఫస్ట్ థింగ్, కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, కొంతమంది బిగ్ ప్లేయర్లు ఏం చేస్తారు, సరే ఎలాగా కిందకి వచ్చింది కదా మళ్ళీ ఇంకా కిందకి రాని ఇదే లెవెల్లో మళ్ళీ బై చేస్తారు. ఓకే, మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి. సో కొంతమంది ప్రాఫిట్ బుక్ చేస్తారు, కొంతమంది రీబై చేస్తారు. సో ఈ రెండు జరగకూడదు. ఈ రెండు జరిగితే వేస్ట్, ఇంక ఈ ర్యాలీ మూమెంట్ అనేది వచ్చింది అది వేస్ట్ అయిపోద్ది. సో రేపు జరగాల్సింది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 44,500 దగ్గర ఈ ఇంచుమించు ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళాలి. అప్పుడు మీరు కాల్ ఆప్షన్ బై చేయండి. ఈ లోపల కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నో ట్రేడింగ్, బ్యాంక్ నిఫ్టీ వదిలేసేయండి. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, 45,000. అది రేపే అనట్లే, ఈ వీక్ లోపల వెళ్ళొచ్చు. ఓకే, సో ఈ వీక్ లోపల పడిపోవచ్చు కూడా, ఏదైనా జరగచ్చు. బట్ మన ఈ వీక్ లోపల టార్గెట్ ఇది.
సో రేపు అచీవ్ అయిపోయింది అనుకో మరీ మంచిది, లేదు ఎల్లుండి అచీవ్ అయింది అనుకో ఎల్లుండి గురించి ఎల్లుండి మాట్లాడదాం రేపు అనాలిసిస్ వీడియోలు. బట్ ఈ రోజు 44,500 ఇంపార్టెంట్, దీని పైన ఓపెన్ అవ్వాలి, ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఈ కింద ఇంకెక్కడ ఓపెన్ అయినా నేను ట్రేడ్ చేయను, బ్యాంక్ నిఫ్టీలో అవాయిడ్ చేసేస్తాను. ఇంకా నిఫ్టీ 50లో ఏమైంది ఫ్రైడే పూట మార్నింగ్ నుంచి అయితే కాల్ రైటింగ్ క్రాస్ ఓవర్, వెంటనే మళ్ళీ పుట్ రైటింగ్ క్రాస్ ఓవర్, పుట్ ఫుల్ గా డామినేట్ చేస్తారు. బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్నింగ్ అంతా కాల్ రైటింగ్, తర్వాత మళ్ళీ పుట్ రైటింగ్, మళ్ళీ కాల్ రైటింగ్, మళ్ళీ పుట్ రైటింగ్. ఇక్కడ క్రాస్ ఓవర్లు బాగా జరిగాయి. కాల్ రైటింగ్ వచ్చినప్పుడు మార్కెట్ కంటిన్యూ పడింది, మళ్ళీ పుట్ రైటింగ్ పెరిగినప్పుడు మార్కెట్ కంటిన్యూ పెరిగింది, దాని కంటిన్యూ ఇంక పుట్ రైటింగ్ డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ మీరు చూస్తే 12:40 నుంచి మంచి ర్యాలీ అయితే దొరికింది మనకు. ఓకే, ఫ్యూచర్స్ లో లాస్ట్ 60 minutes లో ఏమైంది చూడండి. లాంగ్ బిల్డప్, ఇది బిగ్ ప్లేయర్ పని. చూడండి ఇక్కడే ఇది 100 సార్లు చెప్పా, లాంగ్ బిల్డప్ చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ చూడాలి 60 minutes లో. అందులో ట్రేడింగ్ ట్రిక్ లో ఇంత ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే అర్థం చేసుకో మార్కెట్ కన్ఫర్మ్ గా పైకి వెళ్తుంది. బిగ్ ప్లేయర్ దూరడని ఇండికేషన్ ఏంటి? ఇదే ఎవ్వరూ చెప్పరు మీకు, ఏ యూట్యూబర్ కూడా చెప్పడు, ఏ ట్రేడర్ కూడా చెప్పడు మీకు, పెద్ద పెద్ద కోర్సులో కూడా చెప్పరు ఇంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే బిగ్ ప్లేయర్ మార్నింగే దూరాడు అని. ప్లీజ్ రెస్పెక్ట్. అంటే నేను ఏమంటున్నానంటే దయచేసి ఒక లైక్, ఈ వాల్యూస్ నచ్చితే ఇప్పుడు నేను చెప్పే మీకు అర్థమైతే దయచేసి లైక్ చేయండి. ఇంత పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత 70, అది ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే పొజిషన్స్ 70,46,600 650 పొజిషన్స్. మార్నింగ్ ఎన్ని 10-15 బిగ్ ప్లేయర్ దూరితే ఇలా దూరుతాడు, మార్నింగ్ దూరిపోయి కూర్చుంటాడు సైలెంట్ గా, దూరి ఎగ్జిట్ అయ్యి ఇలాంటి పనులు చేయడు. ఓకే, చూడు మార్నింగ్ బిగ్ ప్లేయర్ దూరాడు, తర్వాత మా షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ కొంతమంది ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ లాంగ్ బిల్డప్ చిన్న దూరాడు, షార్ట్ కవరింగ్ సెల్ పొజిషన్స్ బాగా ఎగ్జిట్ అయ్యారు. అంటే నాట్ మరీ బిగ్ ప్లేయర్ బట్ ఓకే, ఒక నార్మల్ మంచోడ ఎగ్జిట్ అయ్యాడు. మళ్ళీ షార్ట్ కవరింగ్ చూడండి, షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటే సెల్ పొజిషన్స్ బిగ్ ప్లేయర్ బై చేయగానే సెల్లర్స్ అందరూ భయపడ్డారు, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ అంతా అయిపోయింది, లాస్ట్ కి వచ్చేసరికి క్లోజింగ్ టైంలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఓకే, ఇది నిఫ్టీ 50లో. అదే బ్యాంక్ నిఫ్టీలో ఏంటంది లాస్ట్ 60 minutes లో ఇందులో కూడా బిగ్ ప్లేయర్ దూరాడు, ఇందులో కూడా బిగ్ ప్లేయర్ దూరాడు. మార్నింగ్ ఫస్ట్ 9:15 కి మార్కెట్ ఉండదు, 10:15 కి కరెక్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పడింది, 10:15 కి లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, హెవీ బిగ్ ప్లేయర్. ఓకే, 16,45,060 ఇది బిగ్ ప్లేయర్ క్వాంటిటీ అనమాట. ఇలా దూరితే ఇలా దూరుతాడు. అయ్యిందా ఇక్కడ చూడండి, బిగ్ ప్లేయర్ దూరాడు, తర్వాత షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చింది, షార్ట్ బిల్డప్ కూడా చేశాడు. మళ్ళీ మంచి ఒక నార్మల్ మంచి బిగ్ ప్లేయర్ షార్ట్ బిల్డప్ చేశాడు. అంటే లాంగ్ బిల్డప్ అయింది, ఆల్మోస్ట్ 12 గంటలకు ఆర్డర్ సెల్ చేశాడు, ఊరుకున్నాడా? ఎక్కువసేపు లేడు, సెల్ చేశాడు, ఆడే మళ్ళీ అమ్మో ఎందుకులే అనవసరంగానే మళ్ళీ ఎగ్జిట్ కూడా చేస్తాడు పొజిషన్స్. షార్ట్ కవరింగ్ చూడండి అంతే, 1200 18,000 కాంటెంట్ ఆర్ క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వాలి. 12 అంటే అంత 6 లక్షల క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వాలి. బట్ 8 ఎంత ఆల్మోస్ట్ బాగానే ఎగ్జిట్ అయ్యారు. అంటే బాగా ఇక్కడ బై చేసిన వాళ్ళందరూ ఇక్కడ పోయారు, ఎగిరిపోయారు. ఓకే, మళ్ళీ లాంగ్ అనమాట కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. చూడండి ఇలాంటివి ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది, లెర్నింగ్ వచ్చింది అనుకుంటున్నాను. దయచేసి వస్తే ఒక లైక్ ఈ వీడియోకి. ఓకే, గ్లోబల్ మార్కెట్ పరిస్థితి ఏంటమ్మా? గ్లోబల్ మార్కెట్ పరిస్థితి అయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ 19,600 కానీ బ్రేక్ అయిపోతుంది. మన గిఫ్ట్ నిఫ్టీ కూడా 19,600 బ్రేక్ అయిపోతే మార్కెట్ అప్ ట్రెండ్. బట్ ఎగ్జాక్ట్ గా మనం చూస్తే 19,515 ధర ఉంది. మన మార్కెట్ చూస్తే 19,435 ధర ఉంది. అంటే గ్యాప్ అప్ పెడుతుంది రేపు. 19,500 అంటే ఆల్మోస్ట్ 40-50 పాయింట్స్ పైన ఉంది, గ్యాప్ అప్ పెడే ఛాన్స్ ఉంది. 19,430 ఇక్కడ ఉంది, 19,515 ఆల్మోస్ట్ 30 అంటే 70 పాయింట్స్ 80 పాయింట్స్ పైన ఉంది. సో మనకు ఆల్మోస్ట్ ఒక 30-40 పాయింట్స్ ఓపెన్ అయింది. రేపు ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది. ఓకే, రేపు ఎందుకంటే ఇదే ర్యాలీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది రేపు మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి. ఇంకా జపాన్ మార్కెట్ పాజిటివ్ లో ఉంది 240 పాయింట్స్. ఓకే, డాలర్ ఇండెక్స్ పాజిటివ్ లో ఉంది, ఇదే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. డాలర్ ఇండెక్స్ పాజిటివ్ ఉంది, విక్స్ నెగిటివ్ మళ్ళీ 10, 11, 12 ఇదే, విక్స్ వదిలేసండి కొన్ని రోజులు. డాక్స్ నెగిటివ్, సేమ్ రెసిస్టెన్స్ లెవెల్ నెగిటివ్ అయిపోయింది. వై మనీ సేమ్ మంచి లెవెల్ ద రిజెక్షన్ తీసుకుంటుంది, నెగిటివ్ క్యాండిల్ మళ్ళీ ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఇంచుమించు నెగిటివ్ అనుకోండి. డౌ జోన్స్ ఫ్యూచర్ కూడా నెగిటివ్ లోనే ఉంది, డౌ కూడా నెగిటివ్ లోనే ఉంది. ఓకే, నెగిటివ్ ఇక్కడ ఈ పాయింట్స్ చూడకండి పాజిటివ్,
చార్ట్ విధంగా నెగిటివ్ ఉన్నా. ఓకే, బిట్ కాయిన్ కూడా ఓకే నెగిటివ్. నాస్డాక్ మంచి అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ కరెక్ట్ అయిపోయింది, పైకి వెళ్తుంది. ఇక్కడ హాల్ట్ అయింది. ఇది చూడండి ఎందుకు హాల్ట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక ఎం ప్యాటర్న్ లా ఉంది చూసారా, మళ్ళీ ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లా ఉంది. ఇక్కడ ఈ నెక్ లైన్ బ్రేక్ చేసింది, మార్కెట్ పడింది. ఇక్కడ ఈ నెక్ లైన్ బ్రేక్ అయింది, హాల్ట్ అయిపోతుంది. మేబీ ఇక్కడ రిట్రేస్మెంట్ కన్ఫర్మేషన్ తెలియదు, ఇది పడుతుంది. బట్ ప్రజెంట్ అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ మోడ్ లో ఉంది. ఇది రెండు వైపులా ఇలా ఉన్నాయి క్యాండిల్స్ అంటే కన్ఫ్యూజ్ మోడ్ లో ఉంది ఇక్కడ. ఓకే, సో ఇదేంటిది నాస్డాక్ పైకి వెళ్తే దెన్ ఇది 15,800 కూడా బ్రేక్ అవ్వాలి. పడితే మాత్రం మళ్ళీ స్కోప్ ఉంది, మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంది. క్రూడ్ ఆయిల్ ఓకే, క్రూడ్ ఆయిల్ ఈజ్ ఫుల్ పాజిటివ్. క్రూడ్ ఆయిల్ పరిగెడుతుంది, క్రూడ్ ఆయిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, పరిగెడుతుంది కూడా. చాలా రోజులతో మళ్ళీ బ్రేక్అవుట్ జరిగింది, క్రూడ్ ఆయిల్ పరిగెడుతుంది. క్రూడ్ ఆయిల్ నెక్స్ట్ వచ్చేది లెవెల్ 760 నెక్స్ట్ వచ్చే లెవెల్. తర్వాత షంఘాయ్ మార్కెట్ ఇది కూడా కొద్దిగా నెగిటివ్ గానే ఉంది. ఓకే, ఇది ఎప్పటి నుంచో నెగిటివ్ గానే ఉంది. ఇగో మార్కెట్ పడుతుంది 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 చూడండి, అలా ఇదే కండిషన్ మార్కెట్ది. సో మీరు మార్కెట్ చూస్తే ఈ రేంజ్ లోనే అలా పడుతూ పడుతూ వెళ్ళిపోతుంది షంఘాయ్ మార్కెట్. ఓకే, సో ఆల్మోస్ట్ మార్కెట్ చూస్తే ఇదంతా నెగిటివ్ గానే ఉంది. సో నెగిటివ్, నేను ప్రెసెంట్ నా వ్యూ పాజిటివ్ గా పెట్టుకోను. రేపు కన్ఫర్మేషన్ కావాలి నాకు. ఓకే, ఎందుకంటే మీకు చాలా సార్లు చెప్పాను, ఒక ట్రెండ్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే దానికి 50% బ్రేక్ అవ్వాలి. ఇది డౌన్ ట్రెండ్. ఇది ప్రజెంట్ చూడండి, ఇంత అప్ ట్రెండ్ కి ఇది ఒక కరెక్ట్ డౌన్ ట్రెండ్ అనుకోండి. ప్రజెంట్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వల్ల బయింగ్ ప్రెషర్ వచ్చింది అనలేం ఇక్కడ, అలాగంటే ఇక్కడే వచ్చేయాలి కదా. సో ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తాం, 45,000 బ్రేక్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకుందాం అప్ ట్రెండ్ కిందని. ఓకే, ఫిబ్ బేస్ చూస్తే 50% అంటే ఇంచుమించు అంతే 45,000 బ్రేక్ పైన క్లోజింగ్ ఇస్తే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో, అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో బై ట్రెండ్. నిఫ్టీ 50లో అయితే 19,600 కన్ఫర్మ్ 19,600, అదే 50% రిట్రేస్మెంట్ లెవెల్. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారంటే ఎక్స్పీరియన్స్ అది అంతే. ఇగో 19,600 కనిపిస్తుందా, 50% 19,600. దీని పైన క్లోజింగ్ ఇచ్చిందంటే చాలు, ఇంకా ఈ డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ కన్వర్ట్ అయిపోయినట్టే పరిగెడుతుంది మార్కెట్. ఓకే, పరిగెడుతుంది అన్న మాటకి మీరు తప్పుగా అనుకో, పరిగెడుతుంది అంటే ఒకే రోజులో పరిగెట్టదు. అప్ డౌన్ ట్రెండ్ అయిపోయింది, అప్ ట్రెండ్ కి కన్వర్ట్ అయిపోయింది, అప్ ట్రెండ్ లో మారుతుంది అని. ఓకే, ఇంకా టెలిగ్రామ్ లోకి రండి. టెలిగ్రామ్ లో ఏమైంది అంతే, టెలిగ్రామ్ లో నేను ఊరు వెళ్తానని చెప్పాను రాఖీకి, దాని ముందు ఇంక నేను అప్డేట్స్ ఇవ్వలే. ఓకే, అంతే. టెలిగ్రామ్ లో ఇవే నా లాస్ట్ ట్రేడ్లు, నేను ఇంకా అప్డేట్ ఇవ్వలేదు. మండే నుంచి మళ్ళీ అప్డేట్స్ అయితే దొరుకుతాయి. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే 100 రూపీస్ గ్రూప్ వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో వీడియో కింద లింక్ ఉంటుంది, చూసుకోండి. ఓకే, September 9th ఈజ్ మై బర్త్డే రోజు మీకు మళ్ళీ మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, తీసుకోండి. ఓకేనా, అప్పుడు ఒక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.